నిదర్శనం. బేతాళ కథలు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నిన్ను ఇంత కఠినమైన శ్రమతో కూడిన కార్యానికి పురిగొల్పినవాడు ఏ గురువో భక్తుడో యోగిలాంటివాడో అయి ఉంటాడని నాకు అనుమానం కలుగుతున్నది. ఎందుకంటే అలాంటి వాళ్ళు తమ వాక్చాతుర్యంతో ఎంతటి తెలివిమంతుడినైనా అపమార్గం పట్టించగలరు. అలాంటి వారి వల్ల అతి తీవ్రమైన పరీక్షకు గురి చేయబడిన పూర్ణచంద్రుడనే అతడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. రామచంద్రపురంలోని పూర్ణచంద్రుడికి దేవుడంటే బొత్తిగా నమ్మకం లేదు. ఒకసారి ఆ ఊరికి ఒక యోగి వచ్చి దైవభక్తి వలన కలిగే ప్రయోజనాలను గురించి బోధనలు చేశాడు. పూర్ణచంద్రుడు యోగిని ఒకనాడు ఏకాంతంగా కలుసుకుని, స్వామి, మీరు పదే పదే దైవభక్తి గురించి చెబుతున్నారు. అసలు దేవుడున్నాడనడానికి నిదర్శనం ఏమిటి అని అడిగాడు. నీ చుట్టూ ఉన్న ఈ ప్రపంచమే దేవుడి ఉనికికి నిదర్శనం నాయనా అన్నాడు యోగి. దేవుడు లేడనుకున్నా వీచే గాలి ఆగదు, ప్రవహించే నది ఆగిపోదు, ఎవరి జీవితాలు స్తంభించిపోవు. దేవుడున్నాడనుకునేటందుకు ప్రత్యేకమైన నిదర్శనం కావాలి. కేవలం నమ్మకం వల్ల కాక నిజంగానే దేవుడి వల్ల జరిగే విశేషమేమైనా ఉన్నదా అని అడిగాడు పూర్ణచంద్రుడు. యోగికి పూర్ణచంద్రుడి సందేహం అర్థమైంది. మందు రోగాన్ని నయం చేస్తుంది, అన్నం ఆకలిని తీరుస్తుంది, శాస్త్రం సృష్టి రహస్యాలను తెలుపుతుంది. ఇవన్నీ మనిషి స్వయం కృషితో తెలుసుకున్నవి. వీటికి మనిషి నమ్మకంతో ఏమాత్రం ప్రసక్తి లేదు. దేవుడి విషయంలో అలా కాదు. కొందరు భక్తులు నమ్మకం కొద్దీ దేవుడున్నాడంటున్నారు. సరే, ఉన్నాడనుకుంటున్నాము, అందుకు సరైన నిదర్శనం లేదు. నీకు నిదర్శనమే కదా కావాలి. నిర్మలమైన మనస్సుతో భగవంతుణ్ణి ఏదైనా కావాలని కోరుకో, ఆ కోరిక తీరుతుంది. అప్పుడు దేవుణ్ణి నమ్ముతావా అని అడిగాడు యోగి. నాకే కోరికలు లేవు. ఏమైనా కోరికలుంటే భగవంతుణ్ణి అడగను, కష్టపడి సాధించుకుంటాను అన్నాడు పూర్ణచంద్రుడు. 1 సంవత్సరం తర్వాత తిరిగి నేను ఈ ఊరికి వస్తాను. నేను చెప్పినట్టు చేసి చూడు, నీకు నిదర్శనం కనబడుతుంది అన్నాడు యోగి. యోగి వెళ్ళిపోయినా పూర్ణచంద్రుడు ఆ మాటల గురించి పట్టించుకోలేదు. యోగి తనకు ఏ విషయమూ సరిగ్గా చెప్పలేదనుకున్నాడు. ఇలా ఉండగా ఆ ఊళ్ళోని భాగ్యవంతుడికి జబ్బు చేసింది. ఎన్ని మందులకు ఆ వ్యాధి నయం కావడం లేదు. జాతక దోషం ఏమైనా ఉన్నదేమో అని ఆయన జాతక చక్రాన్ని పరీక్షించిన జ్యోతిష్కుడు, ఈ జబ్బు మందులకు నయం కాదు, నాస్తికుడొకడు ఆలయ ప్రవేశం చేసి నిండు మనస్సుతో ఈయన వ్యాధి పోవాలని నయం చేయాలని కోరుకుంటే భగవంతుడు ఈ వ్యాధిని నయం చేస్తాడు అని చెప్పాడు. ఆ ఊరు మొత్తానికి పూర్ణచంద్రుడు ఒక్కడే నాస్తికుడు. ఆ విషయం అందరికీ తెలుసు. భాగ్యవంతుడి బంధువులు కొందరు పూర్ణచంద్రుడి ఇంటికి వెళ్ళి విషయం చెప్పి వేడుకున్నారు. ఇది విని పూర్ణచంద్రుడికి ఆశ్చర్యమైంది. తను ఆలయ ప్రవేశం చేయడం లేదని ఆ భగవంతుడే నిదర్శనం చూపేందుకు తన వద్దకు రప్పించుకుంటున్నాడా అన్న అనుమానం కలిగింది అతనికి. అందువల్ల ఇందులోని నిజ నిజాలు పరీక్షించాలనుకున్నాడు. భాగ్యవంతుడి ప్రాణాలు రక్షించడం కోసం పూర్ణచంద్రుడు మరునాడు ఆలయానికి వెళ్ళాడు. భగవంతుడి విగ్రహాన్ని శ్రద్ధగా చూసి నమ్మకం ఏర్పరచుకొని, నువ్వే ఈ జబ్బు తగ్గించి కాపాడాలి అన్నాడు. మర్నాటికల్లా భాగ్యవంతుడి జబ్బు చేత్తో తీసినట్టు మాయమైపోయింది. ఇందుకు పూర్ణచంద్రుడు చాలా ఆశ్చర్యపడ్డాడు. అయితే అతడినిప్పుడు ఇంకో అనుమానం బాధిస్తున్నది. ప్రార్థనలతో భగవంతుడు అందరికీ సుఖాన్ని ప్రసాదించగలిగితే ఈ ప్రపంచంలో ఇంకా ఇన్ని సమస్యలు ఎందుకుంటాయి? భాగ్యవంతుడు జబ్బు తగ్గడం దేవుడున్నాడనడానికి నిదర్శనం కాదని, అది కాకతాళీయంగా జరిగిన విశేషమని పూర్ణచంద్రుడు భావించాడు. కానీ అతడలా అని ఊరుకునేటందుకు వీలు లేకపోయింది. పూర్ణచంద్రుడి ప్రార్థన భాగ్యవంతుడి జబ్బు నయం చేసిందని తెలిసి ఎక్కడెక్కడి వాళ్ళు ఆయన ఇంటికి రాసాగారు.
వాళ్ళ సమస్యలు వింటుంటే పూర్ణచంద్రుడికి మతిపోయినట్టయింది. ఈ ప్రపంచంలో ఎన్ని సమస్యలు, వీటిని తన ప్రార్థన పరిష్కరిస్తుందంటే అతడికి నమ్మశక్యం కాకుండా ఉన్నది. అయినా పూర్ణచంద్రుడు నిర్మలమైన మనస్సుతో వాళ్ళ సమస్యలను పరిష్కరించమని ఆలయంలోని భగవంతుణ్ణి వేడుకున్నాడు. పూర్ణచంద్రుడి ప్రతి ప్రార్థన ఫలించింది. ఈ విధంగా పూర్ణచంద్రుడికి చాలా కీర్తి వచ్చింది. జనం ఆయన ఇంటికి ప్రతిరోజు తీర్థప్రజల్లా రాసాగారు. పూర్ణచంద్రుడు అందరి సమస్యలు శ్రద్ధగా వినేవాడు. సమస్య పరిష్కారం మనిషి చేతిలో లేదన్న గట్టి నమ్మకం కలిగినప్పుడే ఆయన వెళ్ళి దైవ ప్రార్థన చేసేవాడు. మిగతా వారిని మందలించి పంపేస్తుండేవాడు. కొంతకాలం జరిగాక పూర్ణచంద్రుడి భార్య భర్తను, మీరు దైవ ప్రార్థన చేసి ఎందరి సమస్యలో పరిష్కరిస్తున్నారు, మీలో ఇంత శక్తి ఉన్నప్పుడు నా కోరిక ఎందుకు తీర్చరు అని అడిగింది. ఏమిటి నీ కోరిక అన్నాడు పూర్ణచంద్రుడు. మీరే దేశానికి రాజు కావాలి, నేను రాణిని కావాలి అన్నది భార్య. ముందు పూర్ణచంద్రుడు ఇది తగదనుకున్నాడు. కానీ దేవుడున్నాడనడానికి తిరుగులేని నిదర్శనం ఇప్పుడే లభిస్తుందని అతడికి తోచింది. అతడు వెంటనే ఆలయానికి వెళ్ళి, ఈనాటికి సరిగ్గా వారం రోజుల్లో నేను ఈ దేశానికి రాజును కావాలి, ఇప్పుడున్న రాజు కంటే చక్కగా నేను ప్రజాపాలన చేస్తాను, వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరిస్తాను అని ప్రార్థించాడు. తర్వాత పూర్ణచంద్రుడు తను రాజు అయినట్టే భావించాడు. అయితే వారం రోజులు గడిచాయి. అతడి ప్రార్థన ఫలించలేదు. మీరు మరీ పెద్ద కోరిక కోరారేమో, పోనీ మన సంపద పెరగాలని కోరుకోండి అన్నది పూర్ణచంద్రుడి భార్య. పూర్ణచంద్రుడు అలాగే చేశాడు. అది ఫలించలేదు. అప్పుడు అతడి భార్య, మీరు ఇతరుల కోసం ప్రార్థనలు చేసి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తున్నారు కదా, అందుకు వాళ్ళ నుంచి ఏదైనా ప్రతిఫలం కోరండి, అలా వాళ్ళిచ్చే ప్రతిఫలంతో మన సంపద క్రమంగా పెరుగుతుంది అని సలహా ఇచ్చింది. పూర్ణచంద్రుడు అలాగే చేశాడు. అయితే ఆ క్షణం నుంచి అతడి ప్రార్థనలు ఫలించడం మానివేశాయి. క్రమంగా అతడి దగ్గరకు వచ్చేవాళ్ల సంఖ్య తగ్గిపోయింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ఆలయంలో పూర్ణచంద్రుడి వల్ల వచ్చిన మంచి ఫలితాలు కాకతాళీయంగా జరిగినవనే దాంట్లో సంశయానికి తావులేదు గదా. అలా కానప్పుడు అతడు దేశానికి రాజు కావాలని చేసిన ప్రార్థన ఫలించి ఉండాలి. కానీ అది ఫలించకపోగా ఆ తర్వాత అతడి ప్రార్థనలేవి సత్ఫలితాలనివ్వలేదు. భగవంతుడు ఉన్నాడనేందుకు నిదర్శనం చూపగలనంటూ యోగి అతన్ని అపమార్గం పట్టించి మోసగించాడనే మాట నిజమా కాదా? ఇందుకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ప్రథమంలో పూర్ణచంద్రుడు ఆలయంలో ప్రార్థన ద్వారా సాధించిన ఫలితాలు కాకతాళీయంగా జరిగినవి కాదు. అయితే అతడు స్వార్థబుద్ధితో తను రాజు కావాలని కోరినప్పటి నుంచి అతడి ప్రార్థనలకు విలువ లేకుండా పోయింది. దేవుడి మహిమలు నిదర్శనానికే తప్ప స్వప్రయోజనానికి పనికిరావు. స్వార్థబుద్ధితో మసిలేవాడికి భగవంతుడు సాయపడడు. నిస్వార్థ బుద్ధితో పూర్ణచంద్రుడు కోరిన కోరికలు ఫలించడమే దేవుడున్నాడనేందుకు యోగి చూపిన నిదర్శనం. అందువల్ల యోగి పూర్ణచంద్రుణ్ణి మోసగించాడనడం సరికాదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.